కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడైనటువంటి పిట్రోడా ఏదైతే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పన్ను 45% మాత్రమే, అంటే మనిషి బ్రతికుండగా ఓకే, చనిపోయిన తర్వాత 45% ఆస్తి మాత్రమే వారసులకు వెళ్ళి మిగతా 55% కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే చట్టం ఇండియాలో తెస్తే చాలా మార్పు వస్తుందని చెప్పినటువంటి అంశాన్నే నరేంద్ర మోడీ మరొకసారి గుర్తు చేశారు. తాజాగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరచడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ఆరోపణలు చేశారు. బతికున్నంతకాలం ప్రజలకు పన్నులతో పీడించడమే కాకుండా మరణించిన తర్వాత కూడా వదలకుండా లూటీ చేసే కుట్రలకు పదును పెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా తాజాగా సంపద పంపిణీ గురించి మాట్లాడుతూ అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు. మరణించిన వారి ఆస్తులపైన కాంగ్రెస్ పంజా హస్తం గుర్తును ఉద్దేశించి విసరనుంది. వారసత్వంగా పిల్లలకు దక్కకుండా లాగేసుకుంటోంది. జిందగీకే సాత్ బి జిందగీకే బాద్ బి, బతికున్నప్పుడు కూడా చనిపోయాక కూడా ఇదే కాంగ్రెస్ నయా దోపిడీ మంత్రం అంటూ ఎల్ఐసి పాపులర్ స్లోగన్ అన్వయిస్తూ ప్రధాని దుయ్యబట్టారు. సమాజంలో సంపద పునఃపంపిణీ అనే ముసుగులో ప్రజల స్థిరచరాస్తుని జీవితాంతం మరణించిన తర్వాత అడ్డంగా లూటీ చేయడమే కాంగ్రెస్ విధానం. ఆ క్రమంలో చివరికి వారసత్వ ఆస్తులను కూడా వదిలిపెట్టడం లేదు. కాంగ్రెస్ తాలూకు ఆ రహస్య అజెండాను పిట్రోడా వ్యాఖ్యలు బయటపెట్టాయి. మన సామాజిక కుటుంబ విలువలకు కాంగ్రెస్ పూర్తిగా దూరం అయిపోయింది. అందుకే ప్రజల జీవితాంతం పొదుపు చేసి తమ వారసులకు అందజేయాలనుకునే సొమ్మును కూడా చట్టబద్ధంగా లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఇట్లాంటి ప్రమాదకర ఆలోచనలు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో జరిగిన ర్యాలీలో ప్రధానంగా దాన్నే టార్గెట్ చేశారు. మీ ఆస్తులు మీ పిల్లల హక్కులని కాజేయడానికి కాంగ్రెస్ పథకం వేసింది. జనం ఆస్తుల్ని పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాన్ని చట్టబద్ధంగా దోచే చూస్తోంది. మధ్యతరగతి ప్రజలపై ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారిపై మరింత పన్ను విధించాలని కాంగ్రెస్ యువరాజు సలహాదారు అంటున్నారు. గతంలో యువరాజు తండ్రికి కూడా ఆయనే సలహాదారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లిదండ్రుల నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై ఖచ్చితంగా పన్ను విధిస్తుంది. అప్పుడు ఇక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు బదిలీ కావాలంటే పన్ను కట్టాల్సిందే. బతికున్నంతకాలం మీ నుంచి వీలైనంత పన్నులు పిండుతారు, మరణించాక వారసత్వ పన్నులు విధిస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.